ఉంటాయా? వెంకటకృష్ణ గారు వాయిస్ పెద్దగా రావట్లేదు, స్లోగా వస్తుందండి. చూసుకోవాలి కదయ్యా మీరు. ఆయన ముందుగా మన ఈరోజు ఏబిఎన్ ప్యానెల్లో ఉన్న వెంకటకృష్ణ గారికి, అలాగే మన మాజీ మంత్రులు జవహర్ గారికి, అలాగే గఫూర్ గారికి, ఈరోజు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా మీ ఏబిఎన్ ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా థ్యాంక్ యూ. వాయిస్ వస్తుందండి వెంకటకృష్ణ గారు? వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. వస్తోంది. ముఖ్యంగా మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తెలియజేయండి ఏమనగా, ప్రోటోకాల్ అనేది కేవలం రెవెన్యూలో ఒక భాగం అండి. ఎవరు వచ్చినా గానీ, పైనుంచి ఉన్నతాధికారులు వచ్చినా, అలాగే కింద స్థాయిలో పై మంత్రులు వర్యులు కానీ ఇంకోళ్ళు ఎవరు వచ్చినా గానీ మండలంలోకి వస్తే కేవలం ప్రోటోకాల్ చేయని పరిస్థితి అక్కడున్న పై అధికారులు తహసీల్దార్ గారు తెలియజేస్తారు. వారు వెంటనే ఆర్ఐ గారు చెప్తే వాళ్ళు విఆర్ఓలు చెప్పడం జరుగుతుందండి. మేము ఆ రోజు ఏమీ చేయలేమన్న పరిస్థితిలో మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వచ్చిన వారికి ప్రోటోకాల్ చేసే బాధ్యత మా మీద పెడతా ఉంటారు కేంద్ర లెవెల్లో. కానీ డబ్బులు ఇస్తారో ఎవరో తర్వాత విషయం. కానీ వచ్చిన అతిథులకి మటుకి అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ చేయాలని తహసీల్దార్ గారు ఆర్డర్ వేసిన వెంటనే ఆర్ఐ గారు మేము ఆ పర్యవేక్షణలో ఉంటామండి. మొన్న సత్యసాయి జిల్లాలో జరిగిన పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయడం బాధాకరం. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న పొజిషన్ లో ఒక విఆర్ఓలు 1,70,000 ఖర్చు పెట్టారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎన్నిసార్లు ప్రోటోకాల్ విషయంలో ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళ ఆవేదనలో మాకు తెలిసిందండి. కానీ ఈరోజు వాస్తవాలు చెప్పినందుకు ఆయన సస్పెండ్ అయ్యే పరిస్థితి. అటువంటిది ఈ రాష్ట్రంలో యాక్చువల్ గా ప్రోటోకాల్ కి బడ్జెట్ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా గానీ పైనుంచి కింద స్థాయి దాకా అందుతుందా లేదా, ఇది ఎవరు ఖర్చు పెట్టాలి, ఏ స్థాయిలో ఖర్చు పెట్టాలని చెప్పి తప్పనిసరిగా ఏ ప్రభుత్వం వలన చెయ్యాలి. నాకు తెలిసింది ఏమిటంటే, ప్రభుత్వం 26 జిల్లాలకి ఈ మధ్యన జిల్లాలో పునర్జనలు చేయడంలో భాగంగా బడ్జెట్ లో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రావట్లేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా, మా వీఆర్ఓలు కూడా. అలాగే రీసర్వే విషయంలో కూడా స్వయంగా మొన్న నేను అక్టోబర్ లో విజయవాడలో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే ఈస్ట్ గోదావరి మన కోనసీమ జిల్లా వారు అక్కడికి వచ్చిన వీఆర్ఓలు ఆందోళన చెందుతున్నారు. ఏంటి మా చేత సర్వేలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు, ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదని. నేను సర్వే సెటిల్మెంట్ కమిషన్ వారిని అడిగితే ప్రతి రూపాయి కూడా నేను రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. కానీ కింద స్థాయికి కూడా రావట్లేదు అది. అంటే ఖర్చు పెట్టేదేమో వీఆర్ఓలు ఎక్కువగా, కానీ అది ఎక్కడి నుంచి తేవాలంటే అవినీతి చేయమని మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయమని. ఎందుకంటే అవినీతికి నేను పూర్తిగా వ్యతిరేకం. మా మీటింగ్ లో కూడా చెప్తా ఉంటాను. ఎందుకంటే మనకి ఇచ్చిన ఉద్యోగం ధర్మంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనం చెయ్యాలి అంటాం. కానీ కావలసిన మౌలిక వసతులు, స్టేషనరీ కానీ ఇంకోటి కానీ ఏది కూడా కింద స్థాయిలోకి వచ్చి ఇలాగా ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ అమలు చేయడం లేదండి. ఎందుకంటే వాస్తవంగా నేను ఒక కాదు. రవీంద్రరాజ్ గారు అక్కడ కూడా మీ ప్రొసీజర్ రీసర్వేలో ముందుగా మీ ప్రొసీజర్ రాలేదు. ఇప్పుడంటే రాళ్ళకి రవీంద్రరాజ్ గారు డబ్బులు వేస్తున్నారు. ఫస్ట్ లో ఏది 20,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు. ప్రతి రూపాయి కూడా సొంతంగా ఖర్చు పెట్టి వాళ్ళు ఒక పేపర్ కూడా ఎవరెవరు ఇలా గ్రామ సచివాలయంలో కూడా పేపర్ కూడా ఎవరెవరండి విఆర్ఓలో ఖర్చు పెట్టుకోవాలి. ఏం కావాల్సిన ప్రింటర్ మీరు ఏం చేస్తారో పైనుంచి కింద దాకా ఆదేశం